సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 79వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు, స్వాగతాలు. 79 ఇన్ని రోజులు సాగుతుందని నేను అనుకోలేదు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకోటి, నేను ఎంతో కొంత ప్రిపేర్ అయినా కూడా ఫ్లోలో చెప్పడం అనేది అలవాటు. సో అందరికీ నేను ఒక సూచన పూర్వక వినపం ఏమంటే, నేను ఫ్లోలో ఏమైనా కూడా అంటే మనం చెప్పే దాంట్లో మనకి తెలిసి కానీ తెలియక కానీ ఇంటెన్షనల్లీ అండ్ అన్ఇంటెన్షనల్లీ కొందరికి కొన్ని నచ్చకపోవచ్చు, ఆర్ లేదా వాళ్ళ స్వభావానికి భిన్నంగా ఉండొచ్చు చెప్పి. సో దిస్ ఈజ్ ఏ జనరల్ సెషన్ కనుక, జనరల్గా మాట్లాడుతున్నాం కనుక నో వన్ నీడ్ టు టేక్ ఇట్ పర్సనల్లీ. ఎవరికి ఏది కావాల్సిందో, ఏదైనా దొరికితే దాంట్లో ఉంటే తీసుకోవచ్చు, ఆర్ సింప్లీ లీవ్ ఇట్. లీవ్ ఇట్ అంటే రెండు దఫాలుగా లీవ్ ఇట్. మనసులోంచి లీవ్ ఇట్, ఫర్గెట్ దెన్ అంటే అయిపోయింది. అండ్ మై ఫోన్ నంబర్ ఆల్సో బిట్టు గారి దగ్గర ఉంటుంది. ఎనీబడి కెన్ కాంటాక్ట్ మీ ఆల్సో. ఈ పర్టికులర్ పాయింట్ ఇలా అన్నారు, ఇది ఇట్లా కాకపోతే ఇట్లా అనేసి ఐఎమ్ ఓకే ఫర్ ఎనీ పర్సనల్ డిస్కషన్స్ ఇఫ్ నీడ్ బి. సో మీరే ఇబ్బంది పడి డోంట్ కంటిన్యూ విత్ ద ఇబ్బంది. దట్స్ మై పాయింట్. నేను వీలైనంత వరకు అటువంటి భాష ఎదురు వినియోగించను. భావమేనా వచ్చుంటే కనుక దట్ ఆల్సో ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్ ఆల్వేస్. ఈ చిన్న దీంతోనే వి విల్ స్టార్ట్ ఇన్ టు అవర్ 79th ఎపిసోడ్ టుడే. మనము నిన్నటి వరకు 49 నుంచి 56 వరకు చేసాము. ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో 56 to 63, దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్. ఈ దానికి మళ్ళీ డివిజన్ వైజ్ ఫస్ట్ సెకండ్ ఏం లేదు, 79th రన్నింగ్ నంబరే. బట్ వీఆర్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ 56 నుంచి 63 వరకు, మళ్ళీ అగైన్ 7 years. ఈ ఏజ్లో మీకు కొంచెం ఏజ్ అడ్వాన్స్ అవుతుంది. మధ్యలో మీకు 60 ఏళ్ళు నిండితే మీరు రిటైర్ అవుతారు. అట్లీస్ట్ ఈ దశలో 4 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అవుతా అనేటువంటి ఒక సంపూర్ణమైన భావన మనకి ఉండాలి. దాని ప్రకారంగా ప్లాన్ అని ఒక శబ్దం మనకి, PLAN, ప్లాన్. ప్రీ ప్లాన్ అనేది ఇంకా విశేషంగా ప్రీ ప్లాన్ అంటే మనం తెలుగులో కొలోక్యంలో మాట్లాడే పదము ముందు చూపు. ముందు చూపు ఉండాలి. ఇంకోటి వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్. ఈ పదం కూడా ఇంతకుముందు మనం వినియోగించాము. వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద లైఫ్ as long as we are in this earth. ఈ భూమి మీద ఉన్నంతసేపు దట్ కంటిన్యూస్. మనకి బేసిక్గా మాస్టరు, సర్వెంట్. మైండ్ వచ్చేది మాస్టరు, బాడీ వచ్చేసి సర్వెంట్. ఒక్కొక్కసారి బాడీ కూడా రేర్గా మైండ్కి తిరగబడవచ్చు ఇన్స్టెంట్ కేసుల్లో, బట్ జనరల్లీ నాట్. వెన్ వీ టాక్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ, ఇంకొక ఎంటిటీ మనకంత డీప్గా అర్థం కాంది అంటే దాని మీద అదే పనిగా ఆలోచన చేసి తీసుకుంటే తప్ప, ఆత్మ, సోల్. మనం ఇంగ్లీష్లో సోల్ అంటాము, స్పిరిట్ అంటాము. దీస్ ఆర్ ద ఇంగ్లీష్ వర్డ్స్. మన భారతీయ భాషలో విసే ఆత్మ. జీవి, ప్రాణి, ఇవి ఒక 2 పదాలు. జీవించి ఉన్నవాడు జీవి. జీవి అంటే జీవముతో ఉన్నవాడు. జీవి అన్నప్పుడు జీవికి చైతన్యం ఉంటుంది,
ఆ చైతన్యం అందరికీ ఒకే తీరుగా ఉండదు. ఇట్ విల్ బి ఎట్ డిఫరెంట్ లెవెల్ ఫర్ డిఫరెంట్ పీపుల్. జీవ చైతన్యము ప్రాణానికి చైతన్యం రేంజ్ ఏముండదు. ఉన్నదా లేదా? ఎస్ ఆర్ నో? ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్. మరి ప్రాణం ఏంటి అంటే మనకి పంచ ప్రాణాలు పంచవాయువులు ఆ కాన్సెప్ట్ ఉన్నా కూడా బేసిక్ గా ఇంగ్లీష్ లో తీసే ఇన్హేల్ ఎక్స్హేల్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ సర్క్యులేషన్ జరుగుతున్నంత సేపే మనం ప్రాణంతో ఉంటాము. సో ప్రాణము ఈజ్ ఈక్వల్ టు బ్రీతింగ్ అనేది ఇట్ విల్ బి ఎ రైట్ ఇంటర్ప్రిటేషన్. నాకు తెలిసినంత వరకు బ్రీతింగ్ చేయగలుగుతుంటే, గాలి పీల్చి వదిలేయగలుగుతుంటే, ఈ రెండు సర్క్యులేషన్ జరుగుతుంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే, మనం వైద్యులం కాకపోయినా కనీసం పేషెంట్లకు కనుక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, తెలుగులో కూడా, సీనియర్ పేషెంట్ ఈజ్ ఏ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు ఏ డాక్టర్ అనేసి. సో ఇన్హేల్ ఎక్స్హేల్ జరుగుతుంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్, ఓబిసి, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని పాత రోజుల్లో ఒక బ్యాంక్ ఉండేది. ఐ థింక్ ఇట్ ఈస్ లేటర్ మెర్జ్డ్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. బ్యాంక్ లో సర్వీస్ చేసి రిటైర్ అయినా కాబట్టి కొంచెం ఎకానమీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ వీటి మీద దృష్టి ఉంటుంది. రోజు కూడా న్యూస్ పేపర్ చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పటి నుంచి అంటే దాదాపుగా 17-18 years న్యూస్ నుంచి ఎప్పుడో అప్పుడెప్పుడైనా మిస్ అయినా కూడా రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం అనేది అలవాటు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ లో 56 నుంచి 63 వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ గుడ్ టైం పాస్. 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు కదా. రిటైర్ అయిన తర్వాత ఒక సడన్ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఎస్వి, సడన్ వ్యాక్యూమ్. I will come to that. Before that, I was telling about the oxygenated blood circulation. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా ప్రాణము పోదు, కానీ ఆ ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ క్లాట్ అయిందో బ్రెయిన్ క్లాట్ అంటాం, బ్లడ్ క్లాట్ అంటాం. బ్లడ్ క్లాట్ బాడీలో ఏ పార్ట్లో అయినా జరగవచ్చు. బ్రెయిన్ లో జరిగితే చాలా ప్రమాదం. బ్రెయిన్ లో కనుక క్లాట్ అయితే మైండ్ మీద ఎఫెక్ట్, ద వే మైండ్ వర్క్స్ ఎఫెక్ట్ ఉండొచ్చు. వేరే చోట ఎక్కడ క్లాట్ అయినా కూడా దట్ ఇస్ ఏ డిఫరెంట్ క్వశ్చన్, డిఫికల్ట్ థింగ్ ఉంది. సో బ్లడ్ సర్క్యులేట్ అవుతుండాలి ఎప్పటికీ. దాంట్లో ఆక్సిజన్, ప్రాణవాయువు కలిసి సర్క్యులేట్ అవుతున్నంతసేపే మనం జీవించుంటాం. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాణం ఎట్లా ఉంటుందంటే రక్త ప్రసారము గాలితో యుక్తంగా ఉండడమే అనేది ఒకటి. జీవ చైతన్యము మనకుంటే మనం మెయింటైన్ చేసే హెల్త్ బట్టి మన పుట్టుక అప్పుడు అంటే మనం ప్రోడక్ట్స్ కొన్నప్పుడు మేకింగ్ డిఫెక్ట్ అన్న పదం, మేకింగ్ ఎఫెక్ట్, మేకింగ్ డిఫెక్ట్. మేకింగ్ డిఫెక్ట్ ఏమైనా ప్రోడక్ట్ లో ఉంటే అది తరచు మనం కొన్న వారం రోజుల నుంచే ప్రాబ్లం ఇస్తుంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు రిప్లేస్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద వారంటీ కార్డ్ అండ్ అదర్ థింగ్స్. మరి ఇక్కడ మనుషులు కూడా బయో ప్రోడక్ట్, ఇక్కడ వారంటీ ఏం లేదు. కొంత రెక్టిఫికేషన్, మోడిఫికేషన్, కొంచెం రిపేర్స్ ఏమైనా ఉంటే హాస్పిటల్స్ లో కొంత రిపేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ ఇది అయిన తర్వాత జీవితంలో కొన్ని మైల్ స్టోన్స్, కొన్ని కార్నర్ స్టోన్స్. నేను రెండు కలిపి ఎంఏసిఎస్ అంటారు. ఎంఏసిఎస్ మ్యాథ్స్ కి చాలా మంది మ్యాథ్స్ అంటారు. ఎంఏసిఎస్ మైల్ స్టోన్, కార్నర్ స్టోన్. అంటే మనకి రోడ్డు మీద ఉంటుకుంటూ మైల్ స్టోన్స్ ఉంటాయి. రోడ్డు మీద కార్నర్ స్టోన్ కూడా ఉంటుంది. కార్నర్ స్టోన్ మీద బోర్డు రాసి ఉంటుంది, హెయిర్ పిన్ బెండ్ కర్వ్. అంటే ఇలా పైకి కొండ రోడ్లలో, ఘాట్ రోడ్స్ లో పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, ఇలానే తిరుగుతుంటుంది. ఒక 7-10 కిలోమీటర్లు. అంటే ఆ కొండ ఎత్తు సైజును బట్టి మీరు తిరుపతి వెళ్తే గానీ, శ్రీశైలం వెళ్తే గానీ, ఏ ఘాట్ రోడ్లో అయినా కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్. అలాగే జీవితంలో ఒకటి మైల్ స్టోన్. రహదారి మీద వెళ్ళిపోతుంటే ఒక్కొక్క మైల్కి ఒక రాయి ఉంటుంది కాబట్టి మైలు రాయి.
ఒక ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్. 25 ఏళ్ళు బతికాము, పుట్టి 25 ఏళ్ళు అయింది, డిగ్రీ పాస్ అయినాము, అప్పటికి పోయి పీజీ కూడా అయిపోతుంది. ఏజ్ ప్రకారంగా 17 ఏళ్లకు ఇంటరు, 20 ఏళ్లకు డిగ్రీ, 22 ఏళ్లకే పీజీ. 1-2 ఏళ్ళు అక్కడెక్కడ మిస్ అయినా కూడా ఫర్ ఎనీ రీజన్ 25 yearsకి యు ఆర్ మినిమం ఏ గ్రాడ్యుయేట్, అదర్వైజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్. నేను ఎమ్మెల్యే అంటాను, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యేలోనే నేను ఆర్డర్ కాకుండా ఎమ్మెల్యేలోనే ఎల్ఎంఏ, ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్. మీరు ఇది అచీవ్ చేస్తే మీరు ఎమ్మెల్యేతో ఈక్వల్ అని మీరు మిమ్మల్నే వీపు తట్టుకోవాలి. సెల్ఫ్ ప్యాటింగ్ అంటాము, ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్. ఆ దశ మీకు దాటిపోయింది. ఇప్పుడు యూ హ్యావ్ ఆల్సో క్రాస్డ్ 50 years. అది సిల్వర్ జిబ్లీ, ఇది గోల్డెన్ జిబ్లీ ఆఫ్ లైఫ్. ఒకసారి ఇట్లా వెనక్కి తిరిగి చూసుకుంటే పాస్ట్ చూసి మనం గర్వించాలి, సంతోషపడాలి. కొన్ని రాంగ్ ఆర్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ గతంలో జరిగి ఉండవచ్చు కాక యూ ఫర్గెట్ దెమ్. అంటే మన మెదడు ఎంత షార్ప్ అంటే అంత ఈజీగా ఏది మర్చిపోదు. మైండ్కి ఒకసారి రిజిస్టర్ అయినవి, మైండ్లో రికార్డ్ అయినవి. దానికి కూడా ఒక సైంటిఫిక్ ఈక్వేషన్ ఉంది. మనము ఏదైనా వస్తువుని ఒక నిర్ణీత సమయం వరకు చూస్తే అది ఆటోమేటిక్గా, అంటే ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మైండ్కి రీచ్ అయ్యి మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. మైండ్లో స్టోర్ అయ్యి లోపల సింక్ అయ్యి సబ్ కాన్షియస్ రూపంలో లోపల స్థిరపడి ఉంటుంది. కాన్షియస్ అంటేనేమో ప్రస్తుతము దేని మీద ఫోకస్ పెట్టి పనిచేస్తున్నామో అది కాన్షియస్ మైండ్. లోపల స్టోర్ రూమ్లో ఉండే భాండాగారం మన జ్ఞాపకాలు ఉన్నప్పటి నుంచి, అంటే దాదాపుగా 3 to 4 years ఆఫ్ ఏజ్ నుంచి మనకున్న మెమరీస్ గుడ్ అండ్ బ్యాడ్ అని కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. కొంత మనం ప్రయత్నం చేసి కొన్ని మర్చిపోవడానికి ప్రయత్నించి మర్చిపోవచ్చు. టైం ప్రకారం కూడా కొన్ని ఫేడ్ అయిపోతాయి. అంటే ఏదన్నా దుర్ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా దాని మీద ఉండే ఎఫెక్ట్ ఆ తర్వాత అది మెమరీ నుంచి లేకపోయినా కూడా గుర్తుంటుంది, కానీ దాని ఎమోషనల్ ఎఫెక్ట్ ఉండదు. వీ డోంట్ ఐదర్ ఫీల్ మచ్ గుడ్ ఆఫ్ ఇట్. మనకి 70 ఏళ్ళు, మన పేరెంట్స్ చనిపోయారు, వాడు చనిపోయిన సంగతి తెలుసు, ఏ రోజు చనిపోయింది తెలుసు, వాళ్ళు ఇప్పటికి కూడా మన స్మృతి పథంలో ఉన్నాము. ఎస్టర్డే వి వర్ టాకింగ్ దట్ కెమెరాస్ బయట కనిపెట్టారు, కానీ మన బుర్రలోనే కెమెరా ఉంది కదా, మ్యాగ్నెటిక్ కెమెరా, ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది మనకి. మనం చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి సుమారుగా మనం ఎవరితో ఏ రకంగా మెలిగాము, ఎవరిని మనల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరిని మనల్ని సంతోష పెట్టారు, ఇవన్నీ మనకి మస్తిష్కంలో ఉంటాయి. కానీ మనం అదే పనిగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి పదే వాళ్ళని తిట్టుకుంటున్నామో, లేకపోతే వాళ్ళ గురించి బ్యాడ్ ఒపీనియన్లో ఉండాల్సిన పని లేదు. దీన్నే మెచ్యూరిటీ అంటారు. ఈ మెచ్యూరిటీ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మర్చిపోవడానికి, ఎమోషనల్గా ఫీల్ కాకపోవడానికి వాళ్ళ సంస్కారాలను బట్టి ఇట్ మే టేక్ 5 years, 10 years, 15 years, 20 years. ఆజన్మాంతం వైరం ఉండాల్సిన పని లేదు, ఆజన్మాంతం మైత్రి ఉండొచ్చు. అంటే నెగిటివ్ థింగ్స్ వీలైనంత తొందరగా ఎక్కడిదెక్కడి కూడా త్యజించిపోతుంటారు. మంచి విషయాలు నెమరు వేసుకుంటుంటే అది కొంత మనకి లోక స్వీయ ఆనందము అది కలిగిస్తుంటుంది. సో సిల్వర్ జుబ్ది దాటుతుంది, గోల్డెన్ జుబ్ది దాటుతుంది. అంటే ఇక లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ ఎఫెక్టివ్లీ. ఇదొక వే ఆఫ్ అండర్స్టాండింగ్. వాట్ ఈజ్ లైఫ్? జీవితం అనగా ఏమి? వాట్ ఈజ్ లైఫ్ అనేసి ఆ క్వశ్చన్ ఎప్పటికీ కూడా మన మైండ్లో ఆల్వేస్ ఉంటుండాలి. మన ఏజ్ అప్రాప్రియేట్ కాండక్ట్ అండ్ బిహేవియర్, ఏబిసిలో ఏజ్ అప్రాప్రియేట్ బిహేవియర్, మళ్ళీ ఏ అండ్ కాండక్ట్. నేను దానికి ఎమ్ కూడా యాడ్ చేసి ఏజ్ అప్రాప్రియేట్ కాండక్ట్ బిహేవియర్ అండ్ మెచ్యూరిటీ. మనకు 40-50 ఏళ్ళు వచ్చి చిన్నపిల్లలు తిరిగా 20 ఏళ్ల కింద యువకుడి వల్ల ప్రవర్తించరాదు. జనరల్గా ఏజ్లో వచ్చిన మార్పులతోని ఎంతో కొంత సహజంగానే మెచ్యూరిటీ పెరుగుతుంది. మనము ప్రయత్నంతోనే దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఏజ్ కన్నా ఒక 5-10 years అడ్వాన్స్ మెచ్యూరిటీ ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కస్. ఐఏఎస్ ఆఫీసర్లు 31 years వరకు ఏజ్ ఉంది. ఇక్కడ ఆ పాయింట్ కూడా అవసరం. మీ పిల్లల ఎడ్యుకేషన్ కాన్సెప్ట్లో 21 నుంచి మొదలుపెట్టి అప్ టు 31 years ఐఏఎస్ అంటే సివిల్ సర్వీసెస్కి ఎలిజిబిలిటీ ఏజ్ ప్రకారంగా ఎలిజిబుల్.
క్వాలిఫికేషన్ చాలా సింపుల్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఓకే. మరి అది కష్టమా అంటే కష్టమే, అసాధ్యం అంటే అసాధ్యం కాదు, దుస్సాధ్యం అంటే కష్టపడితే సాధ్యమయ్యేది, ఇంపాసిబుల్ ఏం కాదు, పాసిబుల్ విత్ ఏ గ్రేట్ డిఫికల్టీ. నిన్న బీఆర్పీ స్టూడియోలో కొన్ని రికార్డింగ్ కోసం నేను వెళ్తే అక్కడ ఒక ఆయన మనోజ్ అనేసి, హీ వాజ్ ఇంటర్వ్యూయింగ్ మీ యాంకర్ లో, ఆయన సివిల్ సర్వీసెస్కి పాపము ప్రిపేర్ అయ్యి ప్రిలిమినరీ పాస్ అయ్యాట. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఇంకా అది వదిలేసి ఈయన మీడియాలోకి వచ్చి నిన్న అతనితో షేర్ చేస్తాం, అట్లా విల్ షేర్ విత్ యూ ఆల్సో. డోంట్ టేక్ అప్ ఎనీథింగ్ విచ్ యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ యు అచీవ్ ఇట్. మీరు నేను సాధించలేను అని అనుకున్నది చేపట్టకండి, చేపట్టింది విడవకండి. ఎంతవరకు? సాధించేంతవరకు. మీ పిల్లలు కనుక ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే 21 నుంచి మొదలుపెట్టి 31 కాబట్టి 2-3 ఇయర్స్ ముందు తీసుకోవాలి, 27, 28 ఎందుకంటే మీరు మీ పిల్లలకి ఫినాన్షియల్ సపోర్ట్ 1 or 2 ఇయర్స్ ఇవ్వగలిగితే, వాళ్ళు ఏం జాబ్ చేయకపోయినా ఏం సంపాదించకపోయినా పేరెంట్స్ కనుక సమకూర్చగలిగితే ఐఏఎస్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఒక 2 ఏళ్ళు అదే పనిగా లైబ్రరీలో ఇల్లు, లైబ్రరీ ఇంకా వేరే చోట ఉండకూడదు. అండ్ ఆ లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు దానికన్నా చిన్న ఎగ్జామ్స్ చాలా ఉంటాయి. అంటే టార్గెట్ అదే ఉండాలి, ఇది బుర్రలోకి రానివ్వద్దు. కానీ దానికోసము ప్రిపేర్ అయ్యి మీరు సంపాదించిన జ్ఞాన సముపార్జన ఈ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ కానీ, ఎల్ఐసిలో ఆఫీసర్స్ కానీ, లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ లో స్టేట్ లెవెల్ దాంట్లో కూడా రావడం ఇట్ విల్ బి ఈజీ. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో అశోక్ నగర్ ప్రాంతంలో తీసుకుంటే కుప్పలు తిప్పలుగా, మరీ అంత కాకపోవచ్చు కానీ కనీసం ఒక 20-30 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి సివిల్ కోచింగ్కి. కోచింగ్ అంటే కోచింగ్ తీసుకోవాల్సిన పని కూడా లేదు, సిలబస్ తీసుకోండి, అదే పనిగా రోజు 12-13 గంటలు, 16 గంటలు డైలీ నిద్రకి భోజనానికి తప్ప మిగిలింది దాని మీద చదువుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయినా, బై ఎనీ ఛాన్స్ రాకపోతే సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్లో వస్తుంది. మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో ఉంటుంది. కానీ దీనికి కావలసిన ప్రిపరేషన్ అనేది మీకు ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ కావాలి. దానికి పేరెంట్స్ సహకరించాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. నేను కూడా నా స్వీయ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను. మా పిల్లలు కూడా పైలట్ కానీ ఐఏఎస్ కావాలనేసి థింకింగ్, బట్ దే హ్యాడ్ నో ఇంట్రెస్ట్. అంటే బేసిక్గా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న చోట చెప్తున్నా, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న చోట తల్లిదండ్రులకి ఖర్చు కోసం కానీ ఇంకా దేనికోసం కానీ వెరవద్దు. యూ షుడ్ ప్రొవైడ్ దెమ్ ఆల్, గివ్ దెమ్ ఎన్ ఆపర్చునిటీ. ఒక అవకాశం వచ్చింది, 2 years 3 years ఇవ్వండి, 2-3 attempts రాకపోతే దెన్ యూ కెన్ డూ. అక్కడ సెలెక్ట్ కాకపోయినా దానికోసం చేసిన ప్రిపరేషన్, అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈజీగా క్రాక్ చేయడానికి పనికొస్తుంది. అంటే ఆ పాయింట్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ ద థింగ్. సో ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్స్ జీవితంలో మైల్ స్టోన్స్, కార్నర్ స్టోన్స్. 25 ఏళ్ళు అయిపోయింది మైల్ స్టోన్, 50 ఏళ్ళు దాటింది ఇంకొక మైల్ స్టోన్. నా డిగ్రీ అయిపోయింది, స్నాతకోత్తర పట్టభద్రత వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చింది, అదొక మైల్ స్టోన్. మంచి ఉద్యోగం వచ్చింది, అదొక మైల్ స్టోన్. మంచి భార్య మంచి భర్త దొరికారు, అదొక మైల్ స్టోన్. మంచి భార్య మంచి భర్త అని మనకి అదే పనిగా లేబుల్ ఏమి ఉండదు కదా, దొరికిన వాళ్ళే మంచివాళ్ళు. మనం సవరించుకోగలగాలి. నేను నిన్న ఐ వాజ్ రెఫరింగ్ అబౌట్ ద అర్థాంగి మూవీ అండ్ ఆల్. భార్యలో కొన్ని లోపాలు ఉన్నా భర్త సవరించుకోగలగాలి, భర్తలో ఉన్న భార్య సవరించుకోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్. కొంచెం మనం ఎక్స్ట్రా ఎఫర్ట్, ఎక్స్ట్రా ఎఫర్ట్ అని 2 పదాలు. కొన్ని ఎఫర్ట్ లెస్గానే సమకూరుతుంటాయి, అది మనకి అదృష్టం బాగుంటే ఎఫర్ట్ లెస్గానే కుదిరిపోతాయి. కొన్నిటికి ఎఫర్ట్ కావాలి, కొన్నిటికి లిటిల్ మోర్ ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాలి. మనకి కొన్ని 1-time ఈవెంట్స్ ఉంటాయి జీవితంలో. 1-time ఈవెంట్స్. మ్యారేజ్ ఈజ్ ఏ 1-time ఈవెంట్. చాలా మందికి ఉద్యోగం కూడా 1-time ఈవెంటే, కానీ దాంట్లో కొంచెం ఎక్సెప్షన్ ఏముందంటే, ముందు చిన్న ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా పెద్ద ఉద్యోగం. నాకు తెలిసిన మా బంధువుల కమ్యూనిటీలో
ఎల్ఐసిలో పనిచేస్తుండేవాడు ఆయన. హీ గాట్ సెలెక్టెడ్ టు ఐఆర్ఎస్ అబౌట్ 30-40 years బ్యాక్. ఆయన ఇప్పుడు రిటైర్ అయిన కూడా ఐఎమ్ ఇన్ టచ్ విత్ హిమ్. హీ బికేమ్ ఎన్ఐ ఆఫీసర్. మన రమణాచారి గారు, హీ వాజ్ ఎ లెక్చరర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. హీ వాజ్ ఎ లెక్చరర్ ఇన్ జగదేవ్పురం అనేసి, గజ్వల్ ప్రజ్ఞాపురం నుంచి లోపలికి భువనగిరి. లేటర్ హీ కుడ్ క్రాక్ ఐఏఎస్ ఆఫీసర్, సివిల్ సర్వీసెస్ అండ్ బికేమ్ ఐఏఎస్ ఆఫీసర్. అట్లా తొలి దశలో ఒక 2-3 అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి ఒక చిన్న ఉద్యోగంలో సెటిల్ అయినా కూడా మొక్కవోని దీక్షతోనే హయ్యర్ జాబ్స్, హయ్యర్ పొజిషన్స్ సంపాదించడానికి అవకాశం ఉంది. వీటికన్నిటికీ యూ షుడ్ హ్యావ్ ఏ సఫిషియంట్ గుడ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే మిమ్మల్ని కనీసము మోటివేట్ చేసి ఫినాన్షియల్ సపోర్ట్ చేసే ఫాదర్ ఉండాలి. ఫాదర్ ఎందుకంటే ఫాదర్ ఈజ్ ద ఎర్నింగ్ మెంబర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఎక్సెప్షనల్ గా మదర్ కూడా కుడ్ బి ఏ రిచ్ ఫ్రమ్ అవర్, ఆమె పుట్టింటి నుంచి కానీ ఏదో రకంగా జాబ్ వైజ్ కానీ మదర్ ఆల్సో కుడ్ బి మోర్ రిచ్ దెన్ ద ఫాదర్. అవన్నీ ఎక్సెప్షన్స్ ఇన్ జనరల్. సో మన పిల్లలు జనరల్ గా పేరెంట్స్ కు ఉంటుంది ఇది ఆకాంక్ష ఏముంటుందంటే, నా పిల్లలు, మా పిల్లలు మాకన్నా హయ్యర్ స్టేట్స్ కి పోవాలి. ఎంత ఒక బెటర్ అయినా సరే, సంథింగ్ అల్టిమేట్లీ దే షుడ్ బి మచ్ బెటర్ ఆర్ లిటిల్ బెటర్ దెన్ వాట్ వి ఆర్ అనేది ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్ కి ఉంటుంది ఇంటెన్షన్. ఉండని వాళ్ళకి అది ఉండదు, వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్న పని. సో దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ద మైల్ స్టోన్స్ ఇన్ లైఫ్ అండ్ కార్నర్ స్టోన్స్ ఇన్ లైఫ్. వన్ టైమ్ ఇన్ లైఫ్ ఇస్ ఏ మ్యారేజ్. ఉద్యోగం వన్ టైం కాదు, అంచెలంచెగా నేను అంటే ఇంకా ఏజ్ వారైపోయి ఇంకా మీరు ఒక ఉద్యోగంలో ఫైనల్ గా సెటిల్ అయినప్పుడు అది, దానికి మ్యారేజ్కి వీ షుడ్ నాట్ లింక్ ఇట్. ఈ మధ్యలో డైవర్స్ కూడా ఎడాతడపై ఇచ్చేసి మళ్ళీ రీమ్యారేజ్, మ్యారీ, డైవర్స్ అండ్ రీమ్యారేజ్, ఇటువంటి వింత పోకడలు ఈ ఉన్న ప్రస్తుత కాలంలో. మ్యారేజ్, డైవర్స్ అండ్ రీమ్యారీ. రీమ్యారీ అయితే ఏమవుతుంది, మళ్ళీ అదే ఫిమేలు, అదే మేలు, అదే మళ్ళీ ఇట్ రిపీట్స్ ద సేమ్ థింగ్. అండ్ వేర్ ఇస్ ద గ్యారంటీ దట్ దిస్ ఫెలో విల్ బి గుడ్? అది కాకుండా ఈ ఆల్వేస్ మనం ఏమంటాము, పుండు మీదనే కారం చల్లినట్టు అంటాం. ఆల్రెడీ ఒక రిలేషన్ స్పాయిల్ అయినప్పుడు ఎవరికి కోపం వచ్చినా కూడా ఓల్డ్ రిలేషన్కి దే విల్ బి పాయింటింగ్ అవుట్. అది ఇంకా ఇట్ విల్ కాజ్ అడిషనల్ పెయిన్ ఫర్ అస్. నంబర్ 1, మ్యారేజ్ చేసుకోండి. బై ఎనీ ఛాన్స్ డైవర్స్ వస్తే డోంట్ రీమ్యారీ అగైన్, ఇట్స్ ఆల్ రైట్. మ్యారేజ్ నాట్ ఎసెన్షియల్. అంటే మనుషుల ఉత్పత్తి కంటిన్యూగా జరగడానికి మెనీ పీపుల్ దే హ్యావ్ చిల్డ్రన్. ఒకప్పుడు మీరు ఒక్కరు చేసుకోకపోతే కంపల్సరీ పోయింది లేదు, అలా చేసుకోవద్దను నేను అనట్లేదు. కొంతమందికి మ్యారేజ్ పడదు, మ్యారేజ్ చాలా తక్కువ మందికి, 0.01%. అంటే పరలింగములతోనే వీటికి కుదరదు కొంతమందికి. అది సైకాలజీని బట్టి ఉంటుంది. మన పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ సంగతి దేవుడు ఎరుగు, పేరెంటల్ జీన్స్ సైన్స్ ప్రకారంగా, జీన్స్ ప్రకారంగా ఉండేదాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ రేరెస్ట్ ఎక్సెప్షన్స్ అయినా కూడా వరకు నేను ఫ్లోలో చెప్తున్నాను. చాలా మందికి ఉండదు అది. దెన్ ఇనిషియల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇనీషియల్ గా ఒకరికి ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకోవడంలో కొంత ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే ఉండొచ్చు. అప్పుడే రెండు వైపుల పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ టు సీ దాట్ దే ఆర్, అంటే మనకి బిల్డింగ్ కట్టినప్పుడు ఎట్లయితే ప్లాస్టరింగ్ చేస్తామో, వాటరింగ్ అది దీంతో ప్లాస్టరింగ్ తర్వాత సిమెంటింగ్ వేసి వాటర్ చేసి అది బాండ్ పర్ఫెక్ట్ అయ్యేటట్టు దీస్ పీపుల్ షుడ్ హెల్ప్ ఇన్ దట్. సో మైల్ స్టోన్ ఈవెంట్స్ ఇన్ లైఫ్, కార్నర్ స్టోన్. కార్నర్ స్టోన్ ఎట్లా అంటే, ఒక్కొక్కసారి పెళ్లితోని కొంతమందికి మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే అపాయింట్మెంట్ వస్తుంది. రేర్ దిస్ అని. మై ఎల్డర్ సన్స్ డేట్ ఆఫ్ బర్త్, మై అపాయింట్మెంట్ లెటర్ డేట్ ఇన్ ఇండియన్ బ్యాంక్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. అది కాకతీయులే అయినా కూడా దీస్ ఆర్ వాట్ వి సే ఒక మైల్ స్టోన్ అండ్ కార్నర్ స్టోన్. జీవితంలో ఎవరైతే అంటే 27th May 1975 ఇస్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ మై సన్. నేను 7th June I joined in the bank, but the letter appointment letter is dated previous, that is 27th May 1970.
నేను అంతకుముందు కూడా అవుట్ ఆఫ్ మై ఓన్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నేను 16 ఉన్నప్పటి నుంచి ఐ యూస్ టు డూ లిటిల్ పార్ట్ టైమ్ జాబ్స్. లైక్ మనకి ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్ట్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు నాకు ఇట్ ఈస్ నేమ్డ్ అయితే విజయ డైరీ. ఐ యూస్ టు వర్క్ ఈజ్ ఏ పార్ట్ టైమ్ సేల్స్మెన్. వాళ్ళని పొద్దున్నే కదా వచ్చేది. సో మార్నింగ్ ఇక్కడ బూత్ దగ్గర ఉండడం, వ్యాన్ వస్తుంది, కలెక్ట్ చేస్తాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళ వార్డ్ ఆఫీస్లో డబ్బులు కట్టేసి వెళ్ళిపోతాం. ఇట్స్ పార్ట్ టైం. ఆ రోజుల్లో ఎంత, ఇట్ వాజ్ 100 రూపీస్ పర్ మంత్. దట్ ఐ వాజ్ డూయింగ్ టిల్ సచ్ టైమ్ ఐ గాట్ మై అపాయింట్మెంట్ ఇన్ ఇండియన్. అది కాకుండా నేను ఐ యూస్ టు గివ్ మ్యాథమెటిక్స్ కోచింగ్. నాకు మ్యాథమెటిక్స్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్. మ్యాథ్స్ టీచర్ లోపల 30 రూపీస్ పర్ మంత్ ట్యూషన్ పెడితే రోజుకు ₹1 చొప్పున 30. ఇట్ వాజ్ ఎ గ్రేట్ అమౌంట్, బిగ్ అమౌంట్ దట్ డేస్. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు కూడా మ్యాథ్స్ చెప్పాను. 3 పిల్లలు, ఈచ్ 33 రూపీస్, 99. ఇంకొకటి దానికి కలిపి ఇక్కడ కుద్బిగూడలో 3 స్టూడెంట్స్ ఫ్రెండ్స్, 100 రూపీస్ పర్ మంత్. అలా కుదురుని చెప్పాను. అంటే ఇట్ గివ్స్ ఏ సాటిస్ఫాక్షన్, ఏ కన్విక్షన్, ఏ కాన్ఫిడెన్స్, ఏ కరేజ్. మీకు టీచింగ్ కూడా అలవాటు అయిపోయింది. నేను ఈరోజు ఏమాత్రం ఫ్లోలో చెప్పగలుగుతున్నానంటే అప్పటి నుంచి కూడా ఉన్నది. ప్లస్ బ్యాంక్ లో కూడా 4 years ట్రైనింగ్ లో ఉన్నాను, అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. బ్యాంక్ లో ఫ్యాకల్టీగా సెలెక్ట్ అవ్వడానికి అందరికీ ఉండదు, 10-12 సెషన్స్ మట్టుకే ఉంటాయి. అది ఆల్ ఇండియా కాంపిటీషన్ లో దే కండక్ట్ ఏ ఇంటర్వ్యూ హెడెడ్ బై జిఎం హెచ్ఆర్, ఇంకో 2 GMs, కాలేజ్ ప్రిన్సిపల్, ఇవన్నీ తీసుకు. సో ఐ క్వాలిఫైడ్ ఇట్. అది కూడా 4 years చెప్పడం చేత దట్ ఆల్సో హెల్ప్డ్ మీ. ఐ మీన్ టు సే, అంటే నేను చేసిన, ఎవరికైనా ఉంటుంది హిస్టరీ, ప్రతి ఒక్కళ్ళకి. యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ డైరీ, యువర్ ఓన్ లైఫ్ సో ఫార్. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఓసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీకున్న పొటెన్షియల్కి, టాలెంట్కి ఇన్ ట్యూన్ విత్ ఇట్, వెరీ సక్సెస్ఫుల్. నేను బ్యాంక్ లో క్లర్క్ గా చేరాను. ఆఫీసర్ స్కేల్ 4 వరకు ప్రమోషన్ వచ్చింది. ఐ నెవర్ ప్రిపేర్డ్, ఐ నెవర్ వెంట్ టు ఎనీ కోచింగ్ సెంటర్. నేను సహజంగా రాశాను, ప్రొద్దున టెస్ట్ రాశాను, ఈవినింగ్ రిజల్ట్, నెక్స్ట్ డే వాజ్ ద ఇంటర్వ్యూ అండ్ ప్యానెల్ లో పెట్టారు. ఇన్ ద ఆర్డర్ ఐ గాట్ ఇట్. ఐ విల్ స్టాప్ హియర్ టుడే. We will be continuing with the phase of human life from the age of 56 to 63. Thank you. Namaste. Bye. Done, sir. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.